రైట్. హాయ్ మై డియర్ వ్యూవర్స్. సంఖ్య వ్యవస్థలో భాగంగా కంటిన్యూషన్ వీడియో ఇది. ఇప్పుడు మనం చేస్తుంది ఏంది? సంఖ్య వ్యవస్థ. దాంట్లో క్వశ్చన్ 1 నుండి 20 వరకు గల సరి సంఖ్యల మొత్తం ఎంత? సరి సంఖ్యలు ఎట్లా కనుక్కోవాలని చెప్పినా కదా. 1 నుంచి 20 వరకు అంటుంది. అంటే 20 వరకు సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అనేది కనుక్కోవాలి ఫస్ట్. 1 నుంచి 20 వరకు సరి సంఖ్యలు కనుక్కోవాలంటే బై ఏం చెప్పినా బై 2 ఏమన్నా n/2 n/2 చేస్తే నీకు సరి సంఖ్యలు వస్తాయి. ఎన్ని ఉంటాయి సరి సంఖ్యలు? 10 ఉంటాయి. అంటే 1 నుంచి 20 వరకు సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఆ 10 ఏవేవి? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవి సరి సంఖ్యలు. ఇట్లా కనుక్కుంటాం. 1 నుంచి 20 వరకు సరి సంఖ్యలు ఎన్ని అంటే 20 అని 10 అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ సరి సంఖ్యల మొత్తం ఎంత? మొత్తం ఎంత అంటే ఏం చేయాలి మనం? మొత్తం ఎంత అంటే ఏం చేయాలి? ఆ వచ్చిన 10 సరి సంఖ్యలు ఉన్నాయి కదా, 2, 4, 6, 8 ఉన్నాయి కదా, వీటి మొత్తం ఎంత అంటుండు? 1 నుండి 20 వరకు గల సరి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం ఎంత అంటే 1 నుంచి సరి సంఖ్యలు అంటే వీటిని కూడతాం. వర్గాలు అంటే ఏం చేయాలి? దీనికి స్క్వేర్ చేయాలి. అంతేగా. అంటే 2 స్క్వేర్ 4 అవుతుంది, 4 స్క్వేర్ 16 అవుతుంది, 6 స్క్వేర్ 36. ఇట్లా వీటి వర్గాల మొత్తం అంటే అప్పుడు మళ్ళీ వాటిని కూడాలి. ఇది మనం చేసే పద్ధతి. దీనికి కావాల్సిన ఫార్ములా ఏంటంటే 2n n+1 × 2n + 1/3. ఈ ఫార్ములాలో పెట్టేస్తే మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మనం చేస్తుంది. క్వశ్చన్ ఒకసారి చూడండి. 1 నుండి 20 వరకు గల సరి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం వర్గాలు చేస్తున్నాం. వర్గాల మొత్తం చేయాలంటే ఏం చేయాలి మీరు? 2n n+1 × 2n + 1/3 చేస్తే మీకు సరి సంఖ్యల వర్గాల మొత్తం వస్తుంది. ఇక్కడ n అంటే ఏంది చెప్పినా కదా. n అంటే ఇక్కడ సరి సంఖ్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి n సరి సంఖ్య. ఆ సరి సంఖ్య కనుక్కోవాలంటే n/2 అంటే 20 వరకు అడిగింది కాబట్టి 20/2 అంటే 10 వస్తుంది. ఇక్కడ n వాల్యూ 10 అంటే 2 × 10. తర్వాత n+1 10+1. తర్వాత 2n 2 × 10 + 1 /3. ఓకే, ఇది చేయాలి. ఏమవుతుంది నెక్స్ట్? 2 అట్లనే పెట్టుకుంటే 2 × 10, తర్వాత బ్రాకెట్లో 10 + 1 అంటే 11 అవుతుంది. 2n 2 10 20 + 1 21/3. 3తో ఏదైనా డివైడ్ అయితే కొట్టేసేయండి. 3 1 3 7 21 అంతే కదా. ఇప్పుడు నీకేం మిగిలింది? 10 2 20 11 × 7. వీటికి మొత్తం కూడితే నీకు వీటిని ఏం చేయాలి? 2 10 20 11 అంతే. 3తో కొట్టేసినాం 7 వచ్చింది. 7 అంతే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ గుణిస్తున్నాయి. వాటిని గుణిస్తే మీకు ఏమొస్తుంది? 1 నుండి 20 వరకు గల సరి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం వస్తుంది. వర్గాల మొత్తం గుణించండి. ఇగో ఈ 2 తీసేసుకోండి. 20 × 11 11 0 0 11 2 22 225. 220కి 7తో గుణించండి. 7 0 0 7 2 14 చేతన 1 7 2 14 1 15. అంటే ఎంత వచ్చింది? 1540. ఏది ఇది? 1540. 1 నుండి 20 వరకు గల సరి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం. 1 నుంచి 20 వరకు సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఆ 10 ఏ సరి సంఖ్యలు అనేది చెప్పిన వాటి వర్గాల మొత్తం అడుగుతుంది కాబట్టి ఆ వర్గాల మొత్తం కావాలంటే మీకు సూత్రం ఏంది? 2n n+1 × 2n + 1/3. ఈ సూత్రంలో వేసి చేసేస్తే సరిపోతుంది. మీకు n విలువ అంటే సరి సంఖ్యలు అడుగుతుంది కాబట్టి సరి సంఖ్య n విలువ అవుతుంది. ఆ సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి కనుక్కొని సూత్రంలో అప్లై చేసేసినట్టు అయిపోతుంది. ఈ నంబర్ సిస్టమ్ రావాలంటే మ్యాక్సిమం కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు మీరు పర్ఫెక్ట్ ఉంటేనే చేయగలుగుతారు. ఆ సూత్రాలు పట్టుకుంటే చాలు. ఇక్కడ ఏముంది? ఇది ఒక్క సూత్రం తెలిస్తే చాలు. మిగతాది ఈజీగా అప్లికేషన్ దాంట్లో తీసుకొచ్చి పెట్టడమే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 నుంచి 27 వరకు, ఇంతకుముందు 20 వరకు అనుకున్నాం కదా, ఇప్పుడు 27 వరకు. 1 నుంచి 27 వరకు గల సరి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం ఎంత? 27 వరకు అడుగుతుంది. అంటే మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంది? ఈ సరి సంఖ్యల
యొక్క వర్గాల మొత్తం కావాలంటే మీకు తెలియాల్సిన సూత్రం ఇది. ఈ సూత్రం మీకు రావాల్సిందే. 2n n+1 ఇంటూ 2n+1/3. ఇక్కడ ఎన్ కావాలంటే ఎన్ వాల్యూ ఏంది, ఎక్కడ వరకు అయితే అడిగిండో ఆ లోపు ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి అనేది కావాలి. ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి, సరి సంఖ్యలు కనుక్కోవాలంటే 27/2 చెప్పినాం కదా. n/2 సరి సంఖ్యలు కనుక్కోవాలంటే n/2 22/2. ఎక్కడ వరకు కొట్టుడు పోతుందో అక్కడ వరకు కొట్టేసేయండి. 2 ఎక్కం 2 అమ్ములు 6. తర్వాత బోధిగా ఒకటి మిగులుతుంది, తర్వాత బోధ అవసరం లేదు. ఇక ఎన్ని ఉంటాయి మొత్తం 1 నుంచి 27 వరకు 13 సరి సంఖ్యలు ఉంటాయంట. అవి ఏమనుకుంటే ఒకసారి చిన్న లెక్క కాబట్టి మీకు డౌట్ క్లియర్ అవుతుంది అన్నట్టు నేను వేసి చూపిస్తున్నా. 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 ఇవే సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే చెప్పినా కదా, ఇద్దరికి సమానంగా పంచాలి. ఇక 2 తీసుకో, ఒక్కొక్కటి పంచవచ్చు. 4 తీసుకో, 2 పంపొచ్చు ఇద్దరికి. 8 తీసుకుంటే 4 16 తీసుకుంటే 8 ఇట్లా ఎన్ని చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వచ్చినాయా? ఎన్ని ఉన్నాయి? 13 సరి సంఖ్యలు ఉన్నాయి. ఆ 13 సరి సంఖ్యలు తెలుసుకున్నాయి. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? 1 నుంచి 27 లోపు ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి? 13 ఉన్నాయి. అంటే ఎన్ని వాల్యూ 13. ఆ 13 నీకేం కావాలి? వర్గాల మొత్తం కావాలంటే ఈ సూత్రం గుర్తుండాలి. ఈ సూత్రంలో ప్రత్యక్షపించు. ఇగో 2 n అంటే 13 కాబట్టి 2 ఇంటూ 13. n ప్లస్లో 13 పెట్టండి. 13 + 1. ఇగో 2 ఇంటూ 13 + 1 డివైడెడ్ బై 3. రైట్. 2 13 అట్లనే ఉంటుంది. 13 + 1 14 ఇంటూ 13 2 26 26 1 27 27/3. 3 1 3 9 27. ఇప్పుడు ఏమేమి మిగిలాయి మీకు? ఇగో 13 2 26 ఇంటూ 14కి 14 అంతే ఉంటుంది ఇంటూ 9. వీటిని మొత్తం గుణిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 1 నుంచి 27 వరకు గల సరి సంఖ్యల వర్గాల మొత్తం వచ్చేస్తుంది. 26ని 14తో గుణించండి. 6 4 24. ఫస్ట్ ఇక్కడ కింది నుంచి ఒక్కొక్కటి గుణించుకుంటూ పోవాలి. 4 4 6 24, 2 మిగిలింది. 4 2 8, 8కి 2 కలిపితే 10. ఇది అయిపోయింది కాబట్టి ఒకటి వదిలేసేయండి. 1 6 6, 1 2 2. ఇప్పుడు వాటిని కూడండి. 4 ఇక 0కు 6 కలిపితే 6, 1 2 3. ఎంత వచ్చింది? 3 64 వచ్చింది. ఈ రెండింటిని గుణిస్తే ఇంకొకటి ఉంది కదా, దానికి 9తో గుణించాలి. మళ్ళీ 9తో గుణించండి. 4 9 36, 3 మిగిలింది. 9 6 54, 54 3 57, 5 మిగిలింది. 3 9 27, 27 5 32. ఎంత వచ్చింది ఇప్పుడు ఆన్సర్ దీనికి? 3276. దేనిది ఇది? 1 నుండి 27 వరకు గల సరి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం ఎంత? 3276. సూత్రం తెలిస్తే ఈజీ అయిపోతుంది కదా. కొద్దిగా క్యాలిక్యులేషన్ ఇగో ఇక్కడ తగ్గించుకోవాలి మనం. ఎట్లా అంటే ఇప్పుడు 2n ఉంది, n బ్లెట్ చేస్తాం. ఇక్కడ n+1 మళ్ళీ ఈ స్టెప్ అనేది మనకి ఎక్స్ట్రా అయింది చూడండి. ఇక్కడ n+1 అంటే డైరెక్ట్ ఇక్కడ 13కి 1 కలిపితే 14 అయిపోతుంది. డైరెక్ట్ 14 వేసేయచ్చు. ఇక్కడ కూడా సేమ్ 2n+1 ఇగో 13 2 26, 26 1 27. ఇట్లా మనం మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి డైరెక్ట్. ఎందుకంటే మనం ఎంత తగ్గించుకుంటూ పోతే అంత టైం సేవ్ అవుతుంటుంది. స్టార్టింగ్లో మాత్రం కొన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు చేసేటప్పుడు మాత్రం ఇట్లా స్టెప్పులు ఎక్కడెక్కడ తగ్గించుకోవచ్చు అట్లా చూసుకొని తగ్గించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. 25 నుండి 75 వరకు గల సరి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం ఎంత? ఇంతకుముందు ఎట్లా ఉండే 1 నుంచి అని ఇచ్చిండు. ఇప్పుడు మధ్యలోకి వెళ్ళి ఇస్తుండు. 7 నుంచి ఇస్తుండు, 25 నుంచి అంటుండు. 25 నుంచి అంటే మనకు 1 నుంచి చేయడం తెలుసు మనకి. కాబట్టి ఫస్ట్ 1 నుంచి కనుక్కో. 1 నుంచి ఈ 75 వరకు ఒకసారి కనుక్కో. తర్వాత 25 ఉంది కదా, 24 నుంచి 75 వరకు ఒకటి కనుక్కుంటే మనకు కావాల్సింది వీటి మధ్యలో కాబట్టి వీటి ముందు తీసేస్తే సరిపోతుంది. ఇంతకు ముందు ఉన్న వీడియోలో చెప్పినాం కదా, అట్లే చేద్దాం. మీకు ఒకసారి 25 నుండి 70 వరకు కావాలి. 25 నుంచి 70 వరకు కావాలంటే ఫస్ట్ 1 నుంచి 75 వరకు చూడు. 75 వరకు n/2 అంటే 75/2. 75/2 2 2 6,
ఒకటి మిగులుతుంది, 2 గేలు 14 అంటే ఎన్ని ఉన్నాయి? 37 వచ్చినాయి. అంతే కదా. 1 నుంచి 75 వరకు చూడండి. 1 నుంచి 75 వరకు ఒకసారి చేస్తాము. 1 నుంచి 24 వరకు ఒకసారి చేద్దాం. మనకు అడిగింది ఎంత? 25 నుంచి 75 మధ్యలో అడిగింది కాబట్టి మనకు 1 నుంచి ఇస్తే చేసే మెథడ్ తెలుసు. వాడు మధ్యలోకి వెళ్ళి ఇచ్చింది కాబట్టి ఒకసారి 1 నుంచి 75 వరకు చేసుకుంటాం. తర్వాత 1 నుంచి 24 వరకు చేసి ఆ 20 దీనికి వచ్చిన వాల్యూ కొంత ఉంటుంది, ఇది కూడా కొంత వస్తుంది. మనకు కావాల్సింది మధ్యలో కాబట్టి దాని ముందున్నది తీసేస్తే ఇచ్చిన క్వశ్చన్కి సాటిస్ఫై అయిపోతుంది. సో రైట్. ఇప్పుడు 75 లోపు సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 75/2 కదా. ఇక 2 ఎక్కం, 2 ముళ్ళు 6, 1 మిగులుతుంది 15 అవుతుంది, 2 గేలు 14. ఇక పోదు. ఎన్ని ఉంటాయి? 75 లోపు సరి సంఖ్యలు 37 ఉంటాయి. ఆ 75 లోపు సరి సంఖ్యలు 37 ఉంటాయి. 37కి చేసేయండి. ఇప్పుడు సూత్రంలో పెట్టేసేయండి. ఏముంది? ఇప్పుడు n = 37. ఎంత చేస్తున్నాం? 1 నుంచి 75 వరకు చేస్తున్నాం. 2n 2 × 37. ఇంతకుముందు తగ్గించండి అన్న చూడు. ఇగో n+1 అంటే 37 + 1 38 అయిపోతుంది. 2n దీనికి 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 7 2 14, 1 1, 3 2 6 1 7, 74. 74 1 అంటే 75/3 కొట్టేయండి. 3 1 3 2 6, 3 5 15, 25. దీన్ని గుణించండి. ఎంత? దేనికి? 2 × 37 ఎంత? 2 × 37 74. 74 × 38 × 25. దీన్ని గుణిస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ వేసుకోండి. వాల్యూ ఎంత వస్తుంది? అది దాన్ని గుణిస్తే వచ్చే వాల్యూ మీకు 70,300. గుణించడం తెలుసు కదా. 74కి 38తో గుణించండి. 38తో గుణించాలంటే ఫస్ట్ 8తో దీన్ని గుణించాలి. 8 నల్ల 32, 32 కదా. ఈ 2 వేసుకున్నాం, 3 మిగులుతుంది. 3 చేతాను అనుకుంటాం లేదా రిమైండర్ అనుకుంటాం. 3 పెట్టుకో. ఇది అయిపోయింది. దీనికి ఇది 7 8 56. 56 + 3 59 అయిపోతుంది. ఫస్ట్ చేసేసినాం కాబట్టి ఒకటి వదిలేసాయి. నెక్స్ట్ తీసుకో. 4 ముళ్ళ 12. 12కి 2 పెడతావు, 1 రిమైండర్ అనుకుంటాం. 7 ముళ్ళు 21. 21 1 22 అవుతుంది. అయ్యో ఇక్కడ 2 మిగులుతుంది. ఇక్కడ 11కి 1, చేతన 1, 5 2 7 1 8 2. ఎంత? ఈ రెండింటికి చేస్తే వచ్చింది అది. దీనికి మళ్ళీ 25తో చేయి. 25తో చేసినట్టు ఇదే వస్తుంది. ఓకే, ఒక వాల్యూ వచ్చేసింది మనకు. ఇంకోటి ఏం కావాలి మనకు? ఇదేంది? 1 నుంచి 25 వరకు చేసినాం. కానీ మనకు అడిగింది 25 నుంచి 75 మధ్యలో అడిగింది. మనకి 25 నుంచి 75 మధ్యలో అడిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? 1 నుంచి 24 వరకు అనుకోవాలి. 1 నుంచి 24 వరకు అది చేద్దాం. ఇప్పుడు 1 నుంచి 24 వరకు. 24 వరకు అంటే సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 24/2. 2 1 2 2 అంటే 12 వస్తాయి సరి సంఖ్యలు. ఈ 12 తీసుకొని ఫార్ములాలో వేసేసాయి. ఇగో 12 ఎన్ని కాడ పెడతాం? 2 12 24 అవుతుంది. ఇంటూ n+1 అంటే 12 + 1 13 అవుతుంది. ఇంటూ ఈ బ్రాకెట్ ఉంటే ఇంటూ అన్నట్టే, మల్టిప్లై చేస్తున్నా అన్నట్టే. మీరు బ్రాకెట్లో అయినా రాసుకోవచ్చు లేదా ఇంటూ అయినా రాసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. 2n అంటే 2 × 12 24. 24 + 1 25. 25/3. 3 1 పోతుంది. ఎక్కడ పోతుంది? ఏంటంత తప్పైందా మనకి? నా 24 పోతుంది కదా. 3 గేలు 21. 3 8 24. ఇప్పుడు ఏమేమి మిగిలింది మీకు? 8 × 13 × 25. వీటిని గుణించండి. గుణిస్తే ఎంత వస్తుంది? వీటిని గుణిస్తే కొద్దిగా టైం సేవ్ అవుతా అన్నట్టు నేను డైరెక్ట్ వేస్తున్నా. మీకు ఆల్రెడీ చెప్పినా కదా ఎట్లా గుణించాలనేది. ఇక 25ని 13తో గుణించాలి. ఇంతకుముందు చెప్పిన 5 ముళ్ళు 15, 1 మిగిలింది. 3 2 6 10. మీకు అందుకే 20 టేబుల్ వరకు రావాలన్నా. ఇప్పుడు 13 టేబుల్ వచ్చింది అనుకో, ఇట్లా డబుల్ టైం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. 13 5 65, 6 మిగులుతుంది. 13 2 26, 26 6 32. సింగిల్ స్టెప్లో అయిపోయింది. మళ్ళీ దీనికి దేనితో గుణించాలి? మీరు 25 13 చేసేసి ఇప్పుడు 8తో గుణించాలి. 25 13 అయిపోయింది. 8తో గుణించండి. ఇగో 8 5 40, రిమైండర్ 4. 8 2 16, 16 4 20, చేతన 2. 8 3 24, 24 2 26. ఎంత వచ్చింది? ఇది ఎంత వచ్చింది?
2600 వచ్చింది. 1 నుంచి 75 వరకు చేసినప్పుడు ఎంత వచ్చింది మీకు? రాయలే వాల్యూ ఇక్కడ రాసిన కదా. 1 నుంచి 75 వరకు చేసినామనుకో ఇంత వచ్చింది. ఎంత? 70,300. 1 10 100 1000 10,000 70,300. 1 నుంచి 24 వచ్చినప్పుడు 2,600 వచ్చింది. కానీ నీకు అడుగుతుంది ఎక్కడ? నీకేం అడుగుతున్నాడు? 25 నుంచి 75 మధ్యలోనే అడుగుతున్నాడు. కాబట్టి ఈ ముందున్నది తీసేసాయి. ముందున్నది ఏంది? ఇదే కదా. 1 నుంచి 24 వరకు చేసిందే కదా. కాబట్టి దీని నుంచి తీసేయి. ఇప్పుడు ఈ 70 ఇప్పుడు చేసేసినాం కదా, దీన్ని తుడిపేసి ఇదే కదా. ఇప్పుడు మనకు 1 నుంచి 75 వరకు ఇది ఇంత వచ్చింది. 1 నుంచి 24 వరకు 2,600. ఈ 2,600 దాని నుంచి తీసేయి. ఎందుకు తీసేస్తున్నాము? మనకు ఇక్కడనే కావాలి మధ్యలో. ఆ ముందున్నది మనకు అవసరం లేదు కాబట్టి అది తీసేస్తున్నాం. తీసేయి. 0 నుంచి 0 పోతే 0, ఈ 0 నుంచి 0 పోతే 0. ఇక 3 నుంచి 6 పోదు కాబట్టి పక్క నుంచి ఒకటి తీసుకో. 0 నుంచి తీసుకోలేము కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటే ఇది 10 అవుతుంది. 10 నుంచి ఒకటి తీసుకున్నామంటే ఇది 13 అవుతుంది. 13 నుంచి 6 పోతే ఇక్కడ 10 అవ్వడానికి 4 తక్కువ ఉన్నాయి, పైన 3, 4 3 7 ఉంటుంది. తర్వాత ఇక్కడ 10 ఉండే, ఒకటి తీసేసుకున్నాం, 9 ఉంటుంది. 9లకి 2 పోతే 7. ఇక్కడ ఒకటి తీసేసుకున్నాం, మిగిలింది 6. అంటే ఇది ఆన్సర్. 6,000 1 10 100 1000 10,000 67,700. దేనికి వచ్చింది? 25 నుంచి 75 మధ్య సరి సంఖ్యల వర్గాల మొత్తం. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. చూసి ఈ సూత్రం ఒక్కటి తెలిస్తే చాలు, చేసే పద్ధతి ఒకటి తెలిస్తే చాలు. ఏం చేయాలి? స్టార్టింగ్ నుంచి అడిగిండా డైరెక్ట్ పెట్టేస్తాం. మధ్యలోకి వెళ్ళి అడిగిండా ఫస్ట్ 1 నుంచి ఎక్కడి వరకు అయితే అడిగిండో అక్కడి వరకు ఒకటి చేస్తాము. తర్వాత ఎక్కడి నుంచి అడిగిండు ఇక్కడ నుంచి అడిగిండు కాబట్టి దాన్ని ముందు వరకు ఒకటి చేస్తాం. ఆ ముందుది మనకు అవసరం లేదు కాబట్టి ఆ ముందు తీసేసి మిగతాది వేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇప్పుడు సరి సంఖ్యల వర్గాల మొత్తం చేసినాం. ఇప్పుడు సరి సంఖ్యల యొక్క ఘనాల మొత్తం చేద్దాం. సరి సంఖ్యల యొక్క ఘనాల మొత్తానికి సూత్రం ఏంది? ఇది 2n² n+1² సరి సంఖ్యల వర్గాల మొత్తానికి ఒక సూత్రం ఉండే. ఇప్పుడు ఘనాల మొత్తం 1 నుంచి 15 వరకు 1 నుండి 15 వరకు గల సరి సంఖ్యల యొక్క ఘనాల మొత్తం. ఘనాలంటే క్యూబ్స్ మొత్తం. 1 నుంచి 15 లోపు సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? సరి సంఖ్యలు 15/2. 2 1 2 14 అంటే 7 ఉంటాయి. ఏంటి 7 అవి? 2 4 6 8 10 12 14. వీటి ఘనాల మొత్తం. ఘనాలంటే క్యూబ్స్ అంతే కదా. వాటి మొత్తం అంటుండు కాబట్టి ప్లస్ చేస్తాం. ఇది ఆ క్వశ్చన్ అర్థం. అంటే 2 క్యూబ్ 8, 4 క్యూబ్ ఇవి మొత్తం కూడితే వచ్చేది అంత. వీటికంతా కూడాలంటే చాలా టైం కాబట్టి మీకు ఒక సూత్రం గుర్తుపెట్టుకున్నారంటే డైరెక్ట్ దీంట్లో వేసేస్తే అయిపోతుంది. ఘనాల మొత్తానికి సూత్రం ఏంది? 2n² n+1² దాంట్లో పెట్టేసేయండి. మనం సరి సంఖ్యలు ఎట్లా కనుక్కోవాలనే చెప్పినాం. ఇప్పుడు ఆ సరి సంఖ్య ఎన్ని వచ్చినాయి? 1 నుంచి 15 వరకు సరి సంఖ్యలు 7 ఉన్నాయి. వాటి ఘనాల మొత్తం అడుగుతుంది కాబట్టి సేమ్ వాటిలో ప్రత్యక్షపించి 2 ఇంటూ రాస్తున్నాం. దీంట్లో 2 ఇంటూ n² అంటే 7² 49 ఇంటూ n+1 అంటే n 7 కదా. n+1 అంటే 8² 8 64. ఇక వీటిని గుణిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇంతకుముందు గుణించుడు చెప్పినా కదా, అట్లా గుణించుకోండి. దీన్ని గుణించండి, దీన్ని గుణించండి. ఆన్సర్ ఎంత వస్తే అంత వేసేసేయండి. ఇది 1 నుండి 15 వరకు గల సరి సంఖ్యల యొక్క ఘనాల మొత్తం. దీనికి ఏం చేస్తాడు? మళ్ళీ ఈ 1 నుంచి కాకుండా మధ్యలోకి వెళ్ళి అడుగుతాడు. సేమ్ మళ్ళీ ఇంతకుముందు చెప్పినాం చూడు. 25 నుంచి 75 వరకు గల సరి సంఖ్యల యొక్క ఘనాల మొత్తం. మళ్ళీ సేమ్ ఏం చేస్తావు నువ్వు? 1 నుంచి 75 వరకు సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 37 ఇంతకుముందు చేసినాం. అట్లా మళ్ళీ 1 నుంచి 24 వరకు సరి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ఈ 37తో దీంట్లో ప్రత్యక్షపిస్తావు, నీకు ఒక వాల్యూ వస్తుంది. మళ్ళీ ఈ 24 నుంచి ఎన్ని ఉంటాయి సరి సంఖ్యలు? 12 కదా. ఆ 12కు ఒక చేస్తావు నువ్వు. ఈ 12 తీసుకొని దీంట్లో ప్రత్యక్షపిస్తావు, దీనికి ఒక వాల్యూ వస్తుంది. మనకు కావాల్సింది 25 నుంచి 75 మధ్యలో కాబట్టి ఈ పెద్ద దాని నుంచి చిన్నది తీసేస్తావు. ఈ చిన్నది వచ్చిందే దానికి ఆన్సర్ వస్తుంది. ఇంతకు ముందు చెప్పినాం కదా, అదే లెక్క. కాకపోతే అక్కడ
వర్గాల మొత్తం చేస్తున్నాం, ఇక్కడ ఘనాల మొత్తం చేస్తున్నాం. ప్రాసెస్ మాత్రం అదే. అందుకని మీకు దీన్ని పొడిగిస్తలేదు. ఓన్లీ ఫార్ములా గుర్తించుకొని దాంట్లో ప్రత్యక్షపిస్తే సరిపోతుంది. సరి సంఖ్యలు అడిగితే సూత్రం ఏంది, ఘనాలు అడిగితే ఫార్ములా ఏంది, వాటిలో ప్రత్యక్షపిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చేసే పద్ధతి ఒకటే ఉంటుంది, కాకపోతే మనకు ఫార్ములాస్ చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేద్దాము, సరి సంఖ్యలు అయిపోయినాయి. ఇప్పుడు బేసి సంఖ్యల మీద చూద్దాం. ఒకటి నుంచి ఎంత తీసుకున్నాం క్వశ్చన్స్, 1 నుంచి 25 వరకు. తక్కువ ఎందుకు తీసుకుంటున్నా అంటే మీకు క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో. 1 నుంచి 25 వరకు గల బేసి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం. ఇంతకుముందు సరి సంఖ్యల వర్గాల మొత్తం చేసినాం, సరి సంఖ్యల ఘనాల మొత్తం చేసినాం. ఇప్పుడు బేసి సంఖ్యలు తెలుసు కదా, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21 ఇవి బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే 2, 4, 6, 8, 10 చాలాసార్లు చెప్పినాం మనం సరి సంఖ్యలు బేసి సంఖ్యల గురించి. ఇప్పుడు బేసి సంఖ్యల గురించి 1 నుంచి 25 వరకు గల బేసి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం. 25 లోపు బేసి సంఖ్యలు కావాలంటే నీకు ఏం చెప్పిన ఫార్ములా, n+1/2. n అంటే ఎంత ఉంది, 25 ఉంది అంటే 26/2 చేయాలి. 2 ఎక్కం 2 అమ్ములు అంటే ఎన్ని ఉంటాయి, 25 లోపు బేసి సంఖ్యలు, 25 వరకు బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. అవి 13 ఏవి చూపిస్తాడు, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 కౌంట్ చేయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 13 వచ్చినాయా. 1 నుంచి 25 వరకు గల బేసి సంఖ్యలు ఎన్ని, 13. ఆ బేసి సంఖ్యల వర్గాల మొత్తం అంటే వీటికి వర్గం చేసి వీటిని మొత్తం చేయాలి. ఇట్లా దానికి ఫార్ములా ఏంది, n × 4n² - 1/3. ఓకేనా, n × 4n² - 1/3. ఇప్పుడు ఎంత వచ్చింది నీకు, 1 నుంచి 25 వరకు గల బేసి సంఖ్యలు ఎన్ని వచ్చినాయి, 1 నుంచి 25 వరకు బేసి సంఖ్యలు 25 + 1/2 అంటే 26/2 అంటే 13 వచ్చినాయి. ఇక్కడ n = 13 అనుకుంటాం. ఆ n వాల్యూ దీంట్లో ప్రత్యక్షపించు. 13 × 4 × n² అంటే 13² ఎంత, 13², 12² 144, 13² 136, 169. 13 × 13 ముల్ల 9, 3 ఎక్కం 3, లేదా 13 ఎక్కం వచ్చినా 13 ఎక్కంలో చేయండి. 13 ఎక్కంలో చేస్తే 13 ముల్ల 39, 3, 13 ఎక్కం 3, 169. 20 వరకు ఖచ్చితంగా నేర్చుకుంటే ఇట్లా టైం వేస్ట్ పద్ధతి ఉండదు. 13² అనగానే 169 రావాలి అట్లా. ఇప్పుడు 169 ఏముంది, 4n² అంటే 169కి 4తో గుణించాలన్నట్టు. ఇది 4n², 169కి 4తో గుణించాలి. 4 × 9 36, 6 × 4 24, 24 × 3 27, 4 ఎక్కం 4, 4 × 2 6 ఎంత వచ్చింది, 676. అంటే 13 × 676 - 1 అంటే ఒకటి తగ్గించి రాయండి. 675 / 3 3తోని కొట్టేయండి. 3 2 6, 3 2 6, 1 మిగులుతుంది, 15 అవుతుంది. 3 6 12, 3 5 10, 3 5 15 ఎంత వచ్చింది, 3 2 13 × 225. వీటిని గుణిస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇంతకుముందు చేసిన మెథడే, కాకపోతే మీకు మారుతుంది ఇక్కడ సూత్రం ఒకటే. అందుకే ఫస్ట్ మెథడ్కి మీకు వివరించిన. 1 నుంచి 25 వరకు గల సరి సంఖ్యల మొత్తం, సరి సంఖ్యల వర్గాల మొత్తం, సరి సంఖ్యల గణాల మొత్తం, సరి సంఖ్యల వర్గాల మొత్తం 1కి 2 సార్లు చూసుకుంటే ఈ చేసే మెథడ్ ఈజీగా అయిపోతుంది మీకు. 1 నుంచి 25 వరకు బేసి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం. బేసి సంఖ్యల వర్గాల మొత్తానికి సూత్రం ఏంది, ఇది. ఈ సూత్రం గుర్తుంటే మీరు ఆ బేసి సంఖ్యలు కనుక్కోనాలి, సూత్రాల్లో ప్రత్యక్షపించాలి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ 1 నుంచి కాకుండా మధ్యలోకి వెళ్ళి అడుగుతారు. సేమ్ వాడు 100 నుంచి 200 అడగొట్టు, లేదంటే 2000 నుంచి 9000 వరకు కూడా అడగచ్చు. వాడు 7 నుంచి అయినా అడగొచ్చు. అంత పెద్ద అయితే ఇవ్వడు, ఎందుకంటే ఈ చిన్న చిన్న దానికి చేసేడికే పెద్ద లెక్క ఇదవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇస్తే 100 లోపే ఇస్తాడు. కాబట్టి మీకు చేసే పద్ధతి తెలవాలి. చేసే పద్ధతి ఏం చేయాలి, 1 నుంచి
25 వరకు ఇస్తే ఫస్ట్ ఏం చేయాలి? ఈ 25 వరకు వాడు సరి సంఖ్యల గురించి అడుగుతుండా బేసి సంఖ్యల గురించి అడుగుతుండా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సరి సంఖ్యల గురించి అడుగుతుండా n/2 సరి సంఖ్యలు కనుక్కో. సరి సంఖ్యలకు ఒక ఫార్ములా చెప్పిన, ఆ ఫార్ములా ప్రత్యక్షపించు. లేదు సరి సంఖ్యలకు వర్గాలు అడుగుతుండా సరి సంఖ్యల ఘనాలు అడుగుతుండా. వర్గాలు అడిగినప్పుడు ఒక సూత్రం ఉంది, ఘనాలు అడిగినప్పుడు ఒక సూత్రం ఉంది. తర్వాత ఇప్పుడు బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలు సరి సంఖ్యల యొక్క వర్గాలు. వర్గాల సరి సంఖ్య బేసి సంఖ్యల వర్గాలు. బేసి సంఖ్యలు వాటి వర్గాల మొత్తం ఎంత అంటుంది. బేసి సంఖ్యల వర్గాల మొత్తం వచ్చినప్పుడు n × 4n² - 1/3. ఆ n అనేది ఏంది? ఆ మధ్యలో ఉన్న బేసి అడుగుతుంది కాబట్టి ఆ బేసి సంఖ్యలు ఏంది అనేది తెలుసుకోవాలి. బేసి సంఖ్యలు ఎన్ని అని తెలుసుకోవాలంటే బేసి సంఖ్యల ఫార్ములా ఏమని చెప్పిన n - 1/2. బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయని తెలియడానికి. ఇదేమో సరి సంఖ్యలు n/2. n + 1/2 సరి బేసి సంఖ్యలు ఇచ్చినప్పుడు. కాబట్టి దీనికి +1 కలిపితే 26. 26/2 అంటే 13 వస్తాయి. ఆ 13 బేసి సంఖ్యలు n ప్లస్లో 13 పెడతాం. n² అంటే 169. 13² ఆ 13 169కి 4తో గుణిస్తే ఎంత వస్తుంది నీకు? 169కి 4తో గుణిస్తే 676 వస్తుంది. 676 - 1 ఒకటి తీసేయి దాంట్లోకి. కాబట్టి 675 అవుతుంది. /3 ఉంది కాబట్టి 3తో కొట్టేస్తే ఒకటి వస్తుంది. అప్పుడు ఇవి రెండుని గుణిస్తే నీకు వచ్చేది ఆన్సర్. ఇది 1 నుంచి ఇస్తే. ఒకవేళ 1 కాకుండా మధ్యలోకి వెళ్ళి ఇచ్చింది అనుకో, 25 నుంచి 75 వరకు ఇచ్చింది అనుకో, ఒకటే ఎందుకు చెప్తున్నా అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారన్న ఉద్దేశంతో. 75 అడిగితే మళ్ళీ సేమ్ ఏం చేయాలి నువ్వు? 1 నుంచి 75 వరకు 75 వరకు ఎన్ని ఉంటాయో తీసుకొని సేమ్ ఈ సూత్రంలో వేస్తాం. 1 నుంచి 75 వరకు బేసి సంఖ్యలు ఏంటంటే 75 బేసి సంఖ్య కాబట్టి 75 + 1/2 76/2 వేస్తాం. 2 × 3 = 6, 1 మిగులుతుంది, 2 × 16 అంటే 38 ఉంటాయి. ఆ 38తో దీంట్లో ప్రత్యక్షపిస్తాం. ఆ సూత్రంలో ప్రత్యక్షపిస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది ఇక్కడ. తర్వాత మళ్ళీ మధ్యలోకి వెళ్ళి అడిగిండు కాబట్టి 1 నుంచి 24 వరకు బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 24 వరకు అంటే 25/2 24/2 చేస్తే ఎన్ని వస్తాయి? ఇక్కడ సరి సంఖ్య ఉంది కాబట్టి ఒకటి తగ్గిస్తాం, లేదంటే దీనికి చేసినా ఉరికేదేం లేదు, సేమ్ అంతే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడు 24/2 2 ఎక్కం 2 2 అంటే 12 వస్తాయి. ఆ 12 ఏవేవి? 1 3 5 7 9 11 13 15 17 19 21 తర్వాత 23. దానికంటే ముందు ఉంది కాబట్టి డైరెక్ట్ కొట్టేయచ్చు. ఒకవేళ ఇది కూడా బేసి సంఖ్య అయితే అప్పుడు +1 చేసి చేయాల్సి ఉంటుంది. ఓకే సేమ్ ఇప్పుడు 24 ఒక వాల్యూ వస్తుంది. ఆ పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ తీసేయండి, అదే ఆన్సర్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఎందుకు వివరిస్తలేనంటే ఈ మెథడ్ ఫస్ట్ చేసేటప్పుడు నేను మీకు క్లియర్గా వివరించిన. ఏంది 1 నుంచి 75 వరకు గల సరి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం అన్నప్పుడు చెప్పినా కదా ఫస్ట్ క్వశ్చన్. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఫస్ట్ 2-3 క్వశ్చన్లు చెప్పిన, అది 1కి 2 సార్లు చూడండి. అవే మెథడ్ కాకపోతే సూత్రాలు మారుతున్నాయి. ఆ సూత్రాల్లో ప్రత్యక్షపించుడు ఎట్లా చేసుడు అనేది చెప్పిన, దాన్ని బట్టి చేసేయండి. ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. రైట్ ఇప్పుడు 1 నుంచి 10 వరకు గల బేసి సంఖ్యల యొక్క ఘనాల మొత్తం ఎంత? ఘనాల మొత్తం. ఇంతకుముందు వర్గాల మొత్తం చేసినాము, ఇప్పుడు ఘనాల మొత్తం. ఘనాల మొత్తం రావాలంటే n² 2n² - 1 ఇది ఫార్ములా. ఘనాల మొత్తానికి ఏంది? బేసి సంఖ్యల ఘనాల మొత్తానికి ఫార్ములా n² × 2n² - 1. 1 నుంచి 10 వరకు బేసి సంఖ్యలు. 10 వరకు బేసి సంఖ్యలు అంటున్నా అంటే మనకి ఎక్కడ వరకు అడిగిండు? 10 వరకు అడిగిండు. 10 అనేది సరి సంఖ్య, 10కి ముందు 9 ఉండేది బేసి సంఖ్య, అంటే ఇక్కడ వరకే సరిపోతాయి. కాబట్టి ఇట్లా సరి సంఖ్య ఇచ్చి బేసి సంఖ్యలు ఎన్ని అన్నాడు అంటే డైరెక్ట్ /2 చేసేస్తే వచ్చేస్తుంది. లేదు ఒకవేళ ఇక్కడ బేసి సంఖ్య ఇచ్చి అడిగిన అంటే ఒకటి ప్లస్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఇచ్చింది బేసి కాబట్టి అది కూడా కౌంట్ అవుతుంది. కాబట్టి అప్పుడు +1 యాడ్ చేయాలి. +1 యాడ్ చేసి ఇది చేయాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తా. ఇప్పుడు 9 అనేది బేసి సంఖ్య కదా. 1 నుంచి 9 వరకు ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయంటే ఎన్ని ఉంటాయి? 1 3 1 3 5 7 9 1 2 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు ఆ 5 రావాలంటే 9/2 చేసినాం అనుకో, 2 ఎక్కం 2 4 8 4 వస్తున్నాయి. ఇది బేసి సంఖ్య కాబట్టి దీనికి ఒకటి కలపాలి. 9 + 1 అంటే 10, 10/2 అంటే 5 వచ్చినాయి 5. అది లేదు వాడు సరి సంఖ్య ఇచ్చి బేసి సంఖ్యలు ఎన్ని అన్నాడు అనుకో, ఇప్పుడు 10 వరకు 10 లోపు బేసి సంఖ్యలు ఎన్ని అన్నాడు అనుకో,
10 వరకు బేసి సంఖ్యలు ఎన్ని గివ్ ఉంటాయి కదా, 10 వరకు. 10 అయితే సరి సంఖ్య కాబట్టి మీకు డైరెక్ట్ 10/2 వేసినా గదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వాడు బేసి సంఖ్య ఇచ్చిండా సరి సంఖ్య ఇచ్చిండా కన్ఫ్యూజ్ కాకుండా, బేసి సంఖ్య ఇచ్చిండా సరి సంఖ్య ఇచ్చిండా. బేసి సంఖ్య ఇచ్చి బేసి సంఖ్య అడిగితే ఒకటి కలిపి ÷ 2 చేయండి. లేదా సరి సంఖ్య ఇచ్చి బేసి సంఖ్య అడిగింది అనుకో, డైరెక్ట్ ÷ 2 చేసేస్తే మీకు ఆ బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయని తెలిసిపోతాయి ఈజీగా. రైట్. 10 లోపు 10 వరకు ఎన్ని ఉంటాయి బేసి సంఖ్యలు? 10/2 అంటే 5 ఉంటాయి. 10 లోపు బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఆ బేసి సంఖ్యల యొక్క ఘనాల మొత్తం రావాలంటే n² 2n² - 1. ఇక్కడ ఎన్ని ఏంది? ఆ లోపు బేసి సంఖ్యలు అడుగుతుంది కాబట్టి బేసి సంఖ్యలు ఎన్ని? 10 లోపు బేసి సంఖ్యలు 5. n² అంటే 5² 5² అంటే ఎంత అవుతుంది? 25 అవుతుంది. సూత్రంలో రాస్తున్నావు n² అంటే 25. తర్వాత ఇంటూ ఇగో 2n². n² అంటే 25 కదా, 25కి 2తో ఇచ్చేస్తుండు. 25 × 2 అంట. 5 2 10 చేతన 1 2 2 2 4 1 5 అంటే 50. 50 - 1 అంటే ఎంత వస్తుంది? 49. ఇక ఈ రెండింటిని గుణిస్తే మీకు వచ్చేదే ఆన్సర్. ఓకే. 1 నుంచి 10 వరకు గల బేసి సంఖ్యల ఘనాల మొత్తం, బేసి సంఖ్యల వర్గాల మొత్తం అడిగినప్పుడు ఒక సూత్రం ఉంది, బేసి సంఖ్యల ఘనాల మొత్తం అడిగినప్పుడు ఒక సూత్రం ఉంది. ఇక్కడ ఏం లేదు, సూత్రం తెలిస్తే మిగతాది చేయడం ఈజీ. అందుకని ఈ ప్రాసెస్ నేను పొడిగిస్తలే, ఈ లెక్కలు నేను పొడిగిస్తలే. ఒక సూత్రం పట్టుకురు అనుకుంటే ప్రాబ్లమ్స్ మీకు ఈజీ అయిపోతుంది. మీకు తెలియాల్సిందంతా ఒకటే, వాడు మధ్యలోకి వెళ్ళి అడిగితే ఏం చేయాలి, మొదటికి వెళ్ళి అడిగితే ఏం చేయాలి, అదొక్కటి మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పిన. మధ్యలోకి వెళ్ళి అడిగితే 1 నుంచి ఎక్కడి వరకు అడిగిండో అక్కడి వరకు ఒకటి సరి చేస్తాం. తర్వాత ఆ మధ్యలో ఎక్కడి వరకు అడిగినో దాని ముందు నుంచి 1 నుంచి అంతవరకు ఒకసారి చేస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాం మీకు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏంది? 1 నుండి 125 వరకు 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తా. 1 నుంచి 10 వరకు 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? 10 వరకు ఎన్ని ఉంటాయి 5 చేత భాగించబడే సంఖ్యలు? 5 చేత భాగించబడే సంఖ్యలు అంటే 5 టేబుల్లో రావాలి అవి, అంతే కదా. 5 టేబుల్లో వస్తేనే నువ్వు భాగిస్తావు, లేకుంటే భాగించలేవు. ఇప్పుడు 1 నుంచి 10 లోపు అంటే నీకు 1 2 3 4 5 6 7 8 9 10 వరకు ఉంటాయి. అక్కడ 5 చేత భాగించేవి నీకు 5 ఎక్కం 1 10 ఎక్కం 1, అంతే కదా. 5 చేత భాగించేవి ఇవి రెండే ఉంటాయి 5 చేత భాగించేవి. కాబట్టి డైరెక్ట్ 10/5 దేంతో భాగించాలి? అది 5 చేత భాగించాలి. 5 ఎక్కం 5 2 ఎన్ని ఉన్నాయి సంఖ్యలు? 2 ఉన్నాయి. అదే 1 నుంచి 20 వరకు 5 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని? 5 భాగిస్తుంది, 10 భాగిస్తుంది, 15 భాగిస్తుంది, 20 భాగిస్తుంది. డైరెక్ట్ నువ్వు 20/5 వేసినావు అనుకో, 5 ఎక్కం 5 4 ఇగో ఆ 4 ఇవి, అంతే కదా. 1 2 3 4 20 వరకు 5 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని? వాడు 125 వరకు కాకుండా 1500 అడుగుతాడు. ఎన్ని అని అడగవచ్చు. 1 నుండి 125 వరకు గల 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? ఈ రైటింగ్ అర్థం కాకుండా నేను పలుకుతున్నా కదా, అట్లా రాసుకోండి. 1 నుండి 125 వరకు 5 చేత నిశేషంగా అంటే ఖచ్చితంగా భాగించాలి. నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటే ఎన్ని ఉంటాయి? అవి భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు చెప్పినాం కదా, 10 వరకు ఎన్ని ఉంటాయన్న? 2 ఉంటాయన్న. ఆ 2 ఏవేవి? 5 10. 20 వరకు ఎన్ని ఉంటాయన్న? 4 ఉంటాయన్న. 4 ఏవేవి? 5 10 15 20. ఇక 1 2 3 4 ఆ సంఖ్యలు ఎన్ని అంటుండు. అంటే సంఖ్యలు ఎన్ని అవుతున్నాయి? 4 అవుతున్నాయి. అట్లా 125 వరకు 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? 125 వరకు 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటే ఏం చేస్తాం? 125 5 చేత అడుగుతుంది కాబట్టి 5తో భాగిస్తాం, అంతే కదా. లేదా 125 5 చేత భాగించండి. ఇదన్నా చేయండి, ఇదన్నా చేయండి. మీరు ఏ మెథడ్లో పర్ఫెక్ట్ ఉన్నారో అదే మెథడ్ ఫాలో అవ్వండి, ఎందుకంటే ఫాస్ట్ అయిపోతుంది. మీరు చేయంగా షార్ట్ కట్లుగా పోండి. ఓకే. 5 ఎక్కం 5 2 10, 2 మిగులుతుంది 25, 5 5 25. ఇగో 5 2 10, 2 మిగిలింది. ఈ 5 రాసేసినాం. 5 5 25, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 1 2 3 4 వచ్చినా పర్వాలేదు, ఎక్కడి వరకు భాగిస్తుందో అక్కడి వరకు తీసుకోండి. ఇగో 25 అనేది ఆన్సర్. అంటే 1 నుంచి 25 వరకు 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయంట? 25 ఉంటాయంట. ఆ 25 ఏవేవి? 5 10 15 20 25 30
35 ఇట్లా వేసుకుంటా 125 వరకు పోతే నీకు 25 వస్తాయి. 1 2 3 4 5 సో అని ఇట్లా కౌంట్ చేస్తే 25 వస్తాయి. అవే 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? 120 ఎక్కడి వరకు అడుగుతుందో అక్కడికి తీసుకొని దానికి డివైడెడ్ బై దీంతో అడుగుతాడు. 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు అడుగుతుండా, ఇక్కడ 5 కాకుండా నీకు 3 అడుగుతాడు. అప్పుడు 3 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఏంటంటే నువ్వేం చేయాలి? ఎక్కడి వరకు అడిగిండు? 125 వరకు అడిగిండు. కాబట్టి ఇక 125/3 వేసేయి. లేదా ఇక మనం చిన్న మెథడ్ 125 3 3 4 12. ఇక్కడ ఏం మిగిలింది? 5 ఒకటే ఉంది. పోతుందా? ఒక్కసారి పోతుంది. 3 ఎక్కం 3 2 మిగిలింది. ఈ 2తో పని లేదు మనకు. ఎన్ని ఉంటాయంట? 41 ఉంటాయి. అంటే 1 నుంచి 125 వరకు 3 చేత నిశేషంగా భావించబడే సంఖ్యలు ఎన్ని? 41. 3 కాకుండా ఇక్కడ 7 అడిగిండు అనుకో, వాడు ఏదన్నా అడగని, ఏది అడిగినా ఎక్కడి వరకు అయితే అంటుండో అక్కడ వరకు డివైడెడ్ బై దాని చేత చేయండి, అదే వస్తుంది. మీకు ఉదాహరణ రావాలంటే ఇప్పుడు చూడండి, 1 నుంచి 25 వరకు 7 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? 7 చేత 1 నుంచి 20 వరకు 7 చేత భాగించబడే ఏమేమి ఉంటాయి? 7 టేబులే కదా. ఏమైంది? 7 ఎక్కం 7 14 7 21. 21 అనేది 21 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది భాగించదు. 2 ఉంటాయి. రెండే ఉంటాయి. ఎట్లా చేస్తున్నాం మనము? ఇగో 20 వరకు 7 చేత భాగించబడే సంఖ్యలు కాబట్టి 20/7 చేస్తున్నాం. 7 ఎక్కం 7 2 14. ఇంకా 6 మిగులుతుంది. 6 పోతుంది 7 టేబుల్లో రాదు కాబట్టి ఈ 2 ఆన్సర్ అంటున్నాం. అర్థమవుతుందా మీకు? ఎందుకు తీసుకొని చేస్తున్నా? మీకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో. ఇప్పుడు 125 వరకు 7 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటున్నాడు. నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? ఎక్కడ వరకు ఎన్ని? 125 వరకు. 125 7 చేత అంటుండు కాబట్టి 7 చేత భాగించండి. 7 2 14 అవుతుంది. ఎక్కువ అవుతుంది, పోదు. 7 ఎక్కం తీసుకో 7. 12 నుంచి 7 పోతే 5. ఇగో ఈ 5 తీసుకో 55 అవుతుంది. 7 టేబుల్ 7 గోల్ 49. 7 8 56 అవుతుంది. అంటే 56 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 7 గోల్ 49. ఎంత మిగులుతుంది? 15 నుంచి 9 పోతే 6 మిగులుతుంది. 7 టేబుల్ 6 పోతుందా? పోదు. కాబట్టి ఇక్కడికి వదిలేసాయి, దీంతో పని లేదు. ఇక వచ్చిన ఆన్సర్ ఇది. అంటే ఎన్ని ఉంటాయంట? 1 నుంచి 125 వరకు 7 చేత నిశేషంగా భావించబడే సంఖ్యలు 17 ఉంటాయంట. ఆ 17 ఏమి? 7 టేబుల్ ఇక 17. 7 ఎక్కం 7 7 2 14 7 3 21 7 4 25 7 5 35 7 6 42 7 7 49 7 8 56 7 9 63 7 70 77. ఇవి వేసుకుంటా పోతే నీకు 7 చేత నిశేషంగా భావించబడే 17 వస్తాయి. ఇది దీని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 7 కాకుండా ఏం చేస్తాడు? 1 నుంచి 125 వరకు 3 అండ్ 4 చేత నిశేషంగా భావించబడే సంఖ్యలు ఎన్ని అంటాడు. అంటే అది 3 చేత భాగించాలి, తర్వాత 4 చేత భాగించబడాలి. ఇప్పుడు 3 చేత 4 చేత భాగించబడాలంటే ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ అది 3 చేత భాగించబడాలి, 4 చేత భాగించబడాలి. నేను 1 నుంచి 20 వరకు వేసి చూపిస్తాను ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇట్లున్నాయి అనుకుందాం. 3 ఎక్కం 3తో భాగిస్తుంది, 4తో భాగిస్తుందా? భాగించదు. 6 ఉంది, 6 3తో భాగిస్తుంది, 4తో భాగిస్తుందా? భాగించదు. ఇట్లా చూడు, ఇట్లా 9 ఉంది, 9 3తో భాగిస్తుంది కానీ 4తో భాగిస్తుందా? భాగించదు. ఇట్లా పోతే ఇక 12 ఉంది, 12 ఏం చేస్తుంది? ఇటు 3తో భాగిస్తుంది, ఇటు 4తో భాగిస్తుంది. అంటే ఆ 12 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. ఈ టేబుల్లో వస్తేనే అది భాగిస్తుంది, ఆ టేబుల్లో రాకుంటే భాగించదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే 3కి 4కి ఎల్సియం కట్టాలి. ఇట్లా అది 3 చేత భాగించాలి, 4 చేత భాగించాలి. 3 చేత భాగించేది ఇది ఉంది కానీ 4 చేత భాగించదు కాబట్టి తీసుకోలేము. ఇక 3 చేత భాగించేది 6 ఉంది కానీ 4 చేత భాగించదు కాబట్టి 6 కూడా తీసుకోలేము. ఇక్కడ 8 4 చేత భాగిస్తుంది కానీ 3 చేత భాగించదు కాబట్టి 8ని కూడా తీసుకోలేము. 9 ఉంది, 9 3 చేత భాగిస్తుంది కానీ 4 చేత భాగించదు కాబట్టి 9 కూడా తీసుకోలేము. ఇట్లా చూసుకుంటూ పోతే ఇక 12 ఉంది, 12 అనేది 3 చేత భాగిస్తుంది, తర్వాత 4 చేత భాగిస్తుంది కాబట్టి 12 తీసుకోవచ్చు. అట్లా 1 నుండి 125 వరకు 3 మరియు 4 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటుంది. అలాంటప్పుడు కావాలంటే అది 3 చేత 4 చేత భాగించాలంటే వాటి ఎల్సియం తీయాలి. ఫస్ట్ 3 4 ఎల్సియం తీసేస్తే ఇవేమున్నాయి? ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇవి ఇక వాటికి ఎల్సియం
హెచ్ఎఫ్ ఒకటే వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాటిని ఇంటూ చేసేస్తే అయిపోతుంది. 3 4 12 వాటి ఎల్సిఎం 12 అవుతుంది. లేదా కనుక్కుంటావు కనుక్కో 3 ఎక్కం 4 పోదు అంతే ఉంటుంది. తర్వాత 3 పోదు 2 2 4. అప్పుడు ఏం చేస్తావు 2 2 4 4 ముళ్ళ 12 అంతే వచ్చిందా 12. అంటే ఫస్ట్ ఏం చేయాలి నువ్వు వాటి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కుంటావు. ఏం అడుగుతుంది నీకు క్వశ్చన్ 1 నుంచి 125 వరకు 3 మరియు 4 చేత నిశేషంగా భాగించబడే సంఖ్య. 3 4 చేత నిశేషంగా భాగించబడే సంఖ్య అంటే ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం 12 వచ్చింది. ఇప్పుడు ఆ 12 చేత వీటిని నిశేషంగా భాగించబడే సంఖ్యలు చూడాలి. మనం ఇంతకుముందు చేసినాం 7 చేత నిశేషంగా భాగించబడాలంటే 125/7 వేస్తే వచ్చేదే ఆన్సర్ అన్న. ఇప్పుడు 3 4 అంటుంది కాబట్టి 3 4 ఎల్సిఎం కట్టినాం 12 వచ్చింది. కాబట్టి ఇప్పుడు 125/12 వేసాయి 12 చేత వచ్చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎన్ని వస్తాయి చూడు 125/12 ఎంత వచ్చింది 12 ఎక్కం డైరెక్ట్ పోయింది. డైరెక్ట్ పోతే ఏం చేస్తాము 0 తీసేసుకుంటాం. 0 తీసేసుకుంటే 12 పోదు కాబట్టి ఇప్పుడు ఎన్ని ఉంటాయంట 10 ఉంటాయి. ఆ 10 ఏవి చూడుగా 12 ఎక్కం 12 1 12 2 24 1 12 బాదు 120 గవే కదా 10లు. అర్థమవుతుందా మీకు? కన్ఫ్యూజ్ అవుతురా ఇక్కడ ఎట్లా పోయింది అనేది అది కన్ఫ్యూజ్ అవుతారు కదా. చూద్దాం ఒకసారి 125/12 వేస్తాము. 12 ఎక్కం 12 ఎక్కం 5 మిగిలింది. ఇది డైరెక్ట్ పోయింది కాబట్టి అప్పుడు ఇక్కడ 0 తీసుకుంటాం. ఎందుకు అంటే మళ్ళీ దీంతో గుణిస్తే ఇంత రావాలి. అర్థమైందా? లేదు అనుకుంటే మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది చూడండి. 12తో చేస్తున్నామా 12 10ల 120 12 10 120 మిగిలింది ఎంత 5. అదే 12 1 అని మనం ఈ 0 తీసుకోలేమనుకో మళ్ళీ వీటిని గుణిస్తే ఇది రావాలి. వస్తుందో రావట్లేదు అట్లా. కాబట్టి 12 10 120 5 మిగిలింది. కాబట్టి ఎన్ని ఉంటాయి 10 ఉంటాయి. ఆ 10 ఏవనేది 10 టేబులే. 120 అనేది 12 టేబుల్ లాస్ట్ కాబట్టి అవి 10 ఉంటాయి. కాబట్టి 1 నుంచి 125 వరకు 3 4 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి 10 ఉంటాయి. ఆ 10 ఏమంటే 12 టేబుల్ వస్తుంది. 12 ఎక్కం 12 12 2 24 12 మళ్ళీ 36 సో 120. ఈ 120 తర్వాత ఎంత వస్తుంది 120 తర్వాత మళ్ళీ 12 వేస్తే 130 పైగా పోతుంది. కాబట్టి అక్కడ వరకు ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ క్వశ్చన్ ఏంది 27 నుండి 111 వరకు 4 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? మనకు 1 నుంచి తెలుసు. ఇక్కడ మళ్ళీ మధ్య నుంచి అడిగింది కాబట్టి ఫస్ట్ 1 నుంచి చేసుకుందాం. 1 నుంచి అంటే 1 నుంచి 111 వరకు 1 నుంచి 111 వరకు 4 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని 111/4. ఓకేనా 4 ఎక్కం 4 2 8 8 పోతే ఇంకెంత మిగులుతుంది 3 మిగులుతుంది 31 అవుతుంది. 4 5 20 4 4 20 4 32 32 అంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి 4 8 32 అంటే 4 28 అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయంట 27 ఉంటాయి. 1 నుంచి 111 వరకు 4 చేత నిశేషంగా భావించబడే సంఖ్యలు 27 ఉంటాయి. మనకు అడిగింది మధ్యం నుంచి కాబట్టి ఈ ముందు నుంచి తీసేయాలంటే ఆ ముందు ఎన్ని ఉన్నాయో తెలియాలి మనకు. కాబట్టి 1 నుంచి 27 నుంచి మనం చేసేసినాం. దీంట్లో వచ్చేసింది 27 కాబట్టి ఇక్కడ 26 వరకు చేయండి. 26/4 4 5 20 4 6 24 4 5 20 4 6 24 4 ఎక్కం 4 6 24 అంటే 2 మిగులుతుంది మీకు. ఆ 2 వదిలేసాయి 4 6 24 ఈ 2తో పని లేదు మనకు. అంటే ఎన్ని వస్తున్నాయి ఇక్కడ 6 వస్తున్నాయి. మనకు అడిగిన మధ్యలోకి వెళ్ళి కాబట్టి ఈ ముందున్నది తీసేయండి. ఆ ముందున్నది ఇదే కదా 1 నుంచి 26 వరకు 26 వరకు తీసే 26 వరకు 6 ఉన్నాయి. 27 నుంచి 6 తీసేస్తే 21. అంటే ఇప్పుడు 27 నుంచి 111 వరకు 4 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటే 21. అవి 7 నుంచి స్టార్ట్ అవుతాయి 4 చేత అంటే 27 ఉంది. 28 నుంచి స్టార్ట్ అవుతాయి 28 4 చేత భాగిస్తుంది 32 4 చేత భాగిస్తుంది. ఆ 4 టేబుల్ ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటూ పోతే అది 111 వరకు వచ్చేసరికి 21 సంఖ్యలు ఉంటాయని దాని అర్థం. ఓకేనా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఇప్పటివరకు మనము నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అనేది అనుకున్నాం. ఇప్పుడు
ఆ నిశేషంగా భాగించబడే సంఖ్యల మొత్తం ఎన్ని అని అడగచ్చు. 1 నుంచి 100 వరకు నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటే ఏం చేస్తాము, 100/5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు అంటుంది కాబట్టి 5 వేస్తాము. 5 2 10. ఆ నిశేషంగా భాగించబడే సంఖ్యలు 20. ఆ 20 ఏమేమి వస్తాయి, 5 10 15 20 25 30 ఇవే కదా, అట్లా 20 వస్తాయి. ఈ సంఖ్యల మొత్తం ఎంత? ఇప్పుడు ఏమంటున్నాడు, 100 వరకు 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యల మొత్తం అంటే సమ్ చేయాలి, వాటిని కూడాలి మీరు. ఇట్లా ఆ సంఖ్యల మొత్తం ఎంత అంటుండు. ఆ సంఖ్యల మొత్తం కావాలంటే మీకు n/2 ఇంటూ a ప్లస్ ఎల్ ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. ఈ ఫార్ములా ఏంది, ఇదేది అనేది తెలుసుకుందాం ఒకసారి. ఇంతవరకు మనం సంఖ్యలు ఎన్ని అనేది అనుకున్నాం. ఇప్పుడు సంఖ్యల మొత్తం అనుకుంటున్నాం. సంఖ్యల మొత్తం రావాలంటే n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఇక్కడ n అంటే 100 లోపు ఎన్ని, 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని, 100 లోపు 20. ఎట్లా అది, 100/5 వేస్తాం, 20 వస్తుంది. ఆ 20 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్య. ఏ అంటే మొదటిది ఏది, ఏ అంటే ఏ ఇచ్చుకుంటేంది మొదటిగా భాగించబడే సంఖ్య. ఎల్ అంటే చివరన భాగించబడే సంఖ్య. ఏది, 100 లోపు. 100 లోపు మొదటిది ఏంది, 1 2 3 4 5. 5 చేత నిశేషంగా భాగించబడాలంటే మొదటిది 5 అవుతుంది. n/2 అంటే 20/2 ఇంటూ మొదటిది 5. చివరిది ఏది, 100 కూడా 5 చేత భాగించబడుతుంది కదా, కాబట్టి 100 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 100 కాకుండా 109 ఇచ్చిండు అనుకో, అప్పుడు చివరన భాగించబడేది అంటే ఎంత అవుతుంది మీకు, 105 అవుతుంది. 5 చేత భాగించబడే చివరిది, అంతే కదా. దాన్ని భాగించి చూడండి, 5 చేత పోతుందా, పోతుంది. దాని ముందు వచ్చేది ఎంత, ఆ చివరిది అది అనమాట. లేదు ఇక్కడ 109 కాకుండా 101 ఇచ్చిండు అనుకో, 101 ఇస్తే 100 అనేది 5 చేత భాగించబడే చివరి సంఖ్య అవుతుంది. కాబట్టి మీకు 5 చేత భాగించబడే మొదటి సంఖ్య, ఏ ఈజ్ కూడా 5 చేత భాగించబడే మొదటి సంఖ్య, ఎల్ ఈజ్ కూడా 5 చేత భాగించబడే చివరి సంఖ్య. వాటిని కూడండి. ఇగో 2 ఎక్కం 2 10 10 ఇంటూ 5 ప్లస్ 100 105. వీటికి ఇంటూ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 105కి 10తో ఇది చేసేయండి, కాబట్టి 1050 అనేది దీని ఆన్సర్ వస్తుంది. వాడు 1 నుంచి నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటే వాడు ఏదని అడగని, ఇక్కడ 5 అడగని, 7 అడగని, 8 అడగని, లేదంటే 9 3 అంటాడు. కాబట్టి ఆ 9 3కి ఎల్సిఎం చేయండి. అప్పుడు అలాంటప్పుడు ఎల్సిఎం చేసి ఆ వచ్చిన ఎల్సిఎంకి దీంతో డివైడ్ చేయండి. అప్పుడు ఎన్ని వస్తే అన్ని చెప్పిన కదా ఇంతకుముందు 3 4 అని ఆ పద్ధతి. ఇప్పుడు మనకు మొత్తం మొత్తం అడిగితే ఏం చేయాలి మనం, n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఏ అంటే ఆ 5 చేత భాగించబడే మొదటి సంఖ్య, ఎల్ అంటే వాడు ఇచ్చిన దాంట్లో 5 చేత భాగించబడే చివరి సంఖ్య. ఓకే, ఆ సూత్రంలో పెడితే వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్.